నువ్వే చెక్ చేయవు సరే అది చెక్ చేయవు సరే అది అనుకుంటే ఇంకేదో అయ్యింది నమ్ముకోకూడదని నన్ను చెప్పేది నమ్ముకోకూడదని నన్ను చెప్పేది విధాడిందిరా నీతో నీ వింత నాటకం Audio Jungle. క్రమ్మ ఒకసారి పండుకో తలకాయ పట్టేస్తారు పండుకో తలకాయ పట్టేస్తారు పండుకో పడుకో పడుకో పండుకో పడుకో ఇది ఆ సైడ్ అని పెట్టుకో చూస్తుంది మళ్ళా మందు ఎట్లా చూడరు ఇది మందు ఎట్లా చూడరు ఇది ఇదేంది ఇదేందా ఇదే ఎవరు మందు మగం చూడప్పుడే తాగి నేను వచ్చినది ఇప్పుడే ఇంటి లోపలికి అప్పుడు మార్నింగ్ అవుతూనే చూడు తాగి పడిపోయినాడంటే ఇలా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బీడీలు ఏమైనా పెట్టుకున్నావా మాట్లాడమని డౌట్ వచ్చింది దీని మీద అసలు పచ్చి మంది అతను స్మెల్ చూడమ్మా ఒకసారి నువ్వే చెక్ చేయవు సరే అది చెక్ చేయవు సరే అది అనుకుంటే ఇంకేదో అయ్యింది అది మందు మందు ఎంత అసలు మందు ఓపెన్ కూడా చేయలేదు ఫుల్ గా తాగి పడేసరి ఎక్కింది స్టాక్ పెట్టుకున్నాడు ఉద్యోగం రాలేదమ్మా నేను దోను ఉద్యోగం రాలేదమ్మా నేను దోను చేయొద్దు నువ్వు స్మెల్ వస్తుంది స్మెల్ అంటే స్మెల్ రాలే నువ్వేదో నువ్వు తాగిన నీకేం అసలు నీ బుర్ర పనిచేస్తుందా లేదో నువ్వు తాగిన వాడి నీకు రావడం లేదు వాసన లేస్తనే అట్లా పచ్చి మందు తాతాడు గుట్కలు వేసుకుని ఇట్లా ఇక్కడ చూడు అడి పెట్టుకున్నాడు నమ్మి అసలు నువ్వు మారుతావు నేను చెప్పినానమ్మని తాగుబోతులు మారు చెప్పేది నీ పేరు నాకేం గుర్తులేదు నీ పేరు నాకేం గుర్తులేదు మీరు మారారు మీరు మారిపోయారు అట్లా కాదు నాకు తెలియదు నాకే నువ్వు పేరు అడిగితే గుర్తులేదనేసావా నా పేరు గుర్తుందా చెప్పినావా ఏం పేరని నాకు చూడు ఇంకా తాగుబోతులు కాదు గుర్తు ఎందుకు ఉంటుంది దీంట్లో కూడా మందు కలిపినాడు చూడు అది ఓహో నీళ్ళు లేకోకుండా కలిపినావు ఎవడు కలిపినాడు ఏంటిది మాకేంటిది అంటున్నాను ఎక్కువ రోజులు చేస్తాను నువ్వు డౌట్ రాకుండా నువ్వు మాజాలు తాతనవా మాజాలు ఎవడు తాతాడా అసలు మంది అలవాటు ఉందా నాకేమన్నా రేగిందని కొట్టేస్తా నాకు రేగిందా మళ్ళీ కొట్టేసాను కొట్టాలా పగిలిపోతుందేమో భయపడి పెట్టుకుంటున్నావు మళ్ళీ కొట్టేసాను కొట్టాలా పగిలిపోతుందేమో భయపడి పెట్టుకుంటున్నావు ఏంద్రా ఇది ఈ లొల్లేంది ఈ ఏసాలేంది ప్రేమ ప్రేమ కాదు దాన్ని కరుచుకొని నిద్రపోతాను బాటిల్ని నిజం నేను తాగలేదు తాగలేదా తాగలేదు తాగలేదా తాగలేదు
పచ్చి యాదో పచ్చి మందు తాగుతున్నాడు. ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తాను. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ చేస్తాను. ఓవర్ యాక్షన్ నిజం చెప్పడమా? నిజం చెప్తాను. హలో తాగినా నువ్వు ఆపు. నేను నిజమైన తాగ నాకు అలవాట్లేదు. ముందు ఇంత ముందు కూడా నువ్వు రమ్మన్న చోటికి వచ్చాగా నీకు అందుకే నేను అలసయ్యా. నువ్వు కిక్కులో లేవా? నువ్వు కిక్కులో లేవా? కిక్లో ఏడంటే తాగితే నీకు నత్తి లేదా? తాకపోయిన కిక్ ఉంటుందా? నీకు నత్తి లేదు కదా? ఉంటుంది. నత్తి ఉంది కదా. నత్తి ఉంది ఎందుకు? తాగినా కాబట్టి మాటలు స్పష్టంగా రావు కాబట్టి. తాగినా కాబట్టి మాటలు స్పష్టంగా రావు కాబట్టి. స్పష్టంగానే వస్తానని నాకు అర్థమైంది. అనుభవ దో చిల్లర చేస్తున్నాను దో బాబుతో బాగా కనబడుతుంది. మత్తు లేకుండా కనిపిస్తుంది. ఏంటి తాగినానేమన్నా ఏమన్నా ఏంటి తాగినానేమన్నా ఏమన్నా ఎన్ని అయితే రెండు మళ్ళీ నువ్వేందుకు చెప్పలేకపోతే ఆయనకి చెప్పలేకపోతున్నా నీకు ఎట్లా అర్థమైంది? రెండు అనే బస్సు చూడు తాగినావు కాబట్టి నమ్ముకోకూడదని నన్ను చెప్పినది కరెక్ట్. నమ్ముకోకూడదని నన్ను చెప్పినది కరెక్ట్. విధాడిందిరా నీతో వింత నాటకం. ఇవన్నీ వాళ్ళకి తెలీదు. నాకు బాగా తెలుసు. వాడు పొద్దున్న లేస్తేనే మందు కావాల. ఇవాళ కాడ మధ్యాహ్నంగా కాకముందే నిద్రపోతున్నాడు. ఇప్పుడు లేపలేదనుకో సాయంకాలం లేచి ఈ బాటిల్ ఎత్తే సట్లే పడుకుంటాడు. నీకెందుకు పిల్లి నేను లైట్ రొట్టె చెప్తానా? నేను తాగ అలవాట్లేదు. ప్రాణం నన్ను వదిలి దూరం వెళ్ళినట్టుంది. మందు అదే పనిగా పెట్టినట్టున్నాడు. నువ్వు పెట్టినావు మనుషులు ఉన్నారని మర్చిపోయినాడమ్మా. నీకు అర్థం కాలే. నువ్వు నటిద్దమ్మా ఓ పట్టిద్దమ్మా నటిద్దమ్మా ఓ పట్టిద్దమ్మా నటిద్దమ్మా నీ చాలమ్మా కనుగుట్లు అవుతారని చేయిద్దమ్మా. వంకల కాడ తాయి పడిపోయినానే స్రోలో ఉన్నాడు. నువ్వు నువ్వు నీ అట్లా లేను. నువ్వు తేడాగా మాట్లాడద్దు. నువ్వు నీ అట్లా లేను. నువ్వు తేడాగా మాట్లాడద్దు. నువ్వు తగ్గించుకుంటే మంచిది. మధ్యలో ఏదో పాప దాతదని మాజా తెస్తే దాంట్లో కూడా మందు కలిపిండు. పొరపాటు కాదు తాగింటే. నాకు అలవాటు చేయాలని చాలాసార్లు ప్రయత్నించినావు. నేను సస్య మీద వద్దన్నా. దాంట్లో లేదంటాడు చూడు ఇప్పుడు మందు. దాంట్లో లేదంటాడు చూడు ఇప్పుడు మందు. నువ్వు మాట్లాడితే నువ్వు తాగి చెక్ చేయంటాడు చూడు. నీకు మందు అలవాటు చేయాలని లేదు కదా. లేదని గాను లేదనే అదే చెప్తున్నా. నీకు మందు అలవాటు చేయాలని వాడేం లే. ఇప్పుడు నిన్ను కూడా మందుకు బానిస చేస్తే అన్యాయం కదా ఇది అనరే ఎవరు. నోరు నేను ముందే పాప నీకు ఒక లేడీస్ అట్లా చెయ్యి. నేను చేస్తావా? తయారు చేస్తావా నువ్వు? నీతో పాటు నువ్వు చేస్తావా? చేసి నాకు పిల్లల ప్రాణి కూడా చేస్తాను. చేసి నాకు పిల్లల ప్రాణి కూడా చేస్తాను. ఎందుకు రా పిల్లము? నేను తాగపోతేనేమన్నా తాగపోతే ఇది ఎక్కడ కొనుక్కొచ్చుకున్నావు? ఏడ తెచ్చుకున్నావు? అసలు నా మంది షాపే తెలియదు. అసలు షాపు తెలియదట. ఇది నమ్మేదట్లుందమ్మా. షాపు తెలియదట. ఇది నమ్మేదట్లుందమ్మా. నేను చెప్పాను తాగేవాని కాదు. ముందే చెప్తారు చూడు. లాస్ట్ అనుకున్నా వారం తర్వాత చెప్పినాడు అన్న. నువ్వు అన్ని కళతో నేను చూసేది నిజం కాదు. చూడగా చాలా నిజాలు భయంకరమైన నిజాలు లేదు. ఆ చూడని కూడా నేను చూపిస్తా. చూడాలి అంతవరకే కానీ ఎవరు చెప్పకూడదు కదా. మందు తాగిపోయినా వాడు తాగోతాయి తేడా. మందు తాగిపోయినా వాడు తాగోతాయి తేడా. పక్కన వాడు తాగేస్తాడా? ఎందుకు తాగుడు? అట్లా నువ్వు తాగితే చూడాలా. పక్కన ఉంటే నా బాధ పిల్లకి ఎప్పుడర్థం అవుతుంది. పక్కన ఉన్నాడు పక్కన ఉంటే నేను తాగిపోతాను కాదు కదా. ఇంకెవరు ఎవరు చేసుకోరు. మందు ముఖ్యం. మందు ముఖ్యము ఎరా ఏమో పాప నాకు రాలేదు. ఏం మాట్లాడుతున్నా పాప? నువ్వు పెళ్లి చేసుకోరా? ఏమే పెద్ద వీడేమన్నా మందు కోసం ఉన్నాడు. ఏమన్నా 2 ఏళ్ళు అలవాటయ్యే. 2 ఏళ్ళు అలవాటయ్యే.
సెటిల్ చేస్తా కూర్చో. నాకు సంబంధించిన ఏంది నాకు సంబంధించిన ఏంది నేను మాట్లాడతాను. సంబంధం వద్దు, వేరే సంబంధం చేస్తే కూర్చో. నన్నొదిలి వెళ్ళనని ఓ మాట పోతున్నాయిలా కూర్చోడా. నువ్వు తాగబోతు చేస్తాను నన్ను కూర్చోడన్నా కదా. తాకోని లేదని పట్టుకొని చూపిస్తున్నావు. లేదా ఏంది నీకు తాగడం తాగులేదు కాదు మళ్ళా. ఇప్పుడు చూడమ్మా, ఇదేం కంపెనీ చదువు అంటే నాకు తెలియదు అంటాడు చూడు. ఇదేం చదువు 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 రాదా? నేను ఆ విషయమే చెప్పలే. అంటే చదువు వచ్చు రైట్గా అట్లా వచ్చా. మళ్ళీ ఇదేం కంపెనీ చెప్పు. ఆ కంపెనీ పేరు నా కంపెనీ వాళ్ళు చెప్పలే. కంపెనీ పేరు నా కంపెనీ వాళ్ళు చెప్పలే. కంపెనీ వాళ్ళు చెప్పలేంటే కంపెనీ వాళ్ళతో టచ్ ఉన్నాడు. ఇది వైన్ షాప్ కంపెనీ వాళ్ళు తయారు చేసే వాళ్ళతోనే. ఎవరు మళ్ళీ వాళ్ళు చెప్పలేనట్లెత్తివి. వాళ్ళు చెప్పలేనట్లెత్తివి. వాళ్ళు చెప్పలేని ఎందుకు చెప్తివి? వాళ్ళు చెప్పలేని ఎందుకు చెప్తివి? ఎన్ని స్వాముల దగ్గరికి ఎన్ని చోట్ల తాయిదులు కట్టించి మెడకు అవేపిచ్చి మాను రాని కాళ్ళు నోరు చేతులు పట్టుకొని ఓయమ్మో మా వాళ్ళు కూడా చేసిండ్రేమో. ఓయమ్మో మా వాళ్ళు కూడా చేసిండ్రేమో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఈ వాళ్ళకి తెల్లు ఏంటంటే ఈడ తాయి పడిపోతాడని మీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. నేను ఎంత మంది దగ్గర ఎంత లాస్ట్ కి బెంగళూరు, హైదరాబాదు, బాంబే నువ్వు ఇన్ని ఖర్చు నా కోసం ఆడ చేసిండు. మీ సైడ్ ఉండే వాళ్ళు తాగుబోతులు వేరు, ఇట్లా పచ్చి తాగుబోతులు వేరు. ఇది బండి ఫుల్ తాగి కైపులో ఉండి కూడా ఇది పక్కనుంటేనే నిద్ర వస్తుందనే వాళ్ళు చాలా డేంజర్. పక్కనుంటేనే నిద్ర వస్తుందనే వాళ్ళు చాలా డేంజర్. నేను అంత డేంజర్ అని చెప్పి దీన్ని తాగతో పగలగొట్టాలని చూసా. నింగే మన మా ఇక్కడ నా సపోర్ట్ ఉంటుంది. నింగే మన మా ఇక్కడ నా సపోర్ట్ ఉంటుంది. మాజా చూసి స్మెల్ చూసి ఏంది మందు స్మెల్ వస్తుంది అని గేడి పెట్టి వచ్చిన రూమ్ కి ఉండు. అందుకే చూడద్ది నీ ప్లాన్. అందుకే చూడద్ది నీ ప్లాన్. మళ్ళా ఇప్పుడు అందరికి తెలియదు నువ్వు ఏమైనా ఉద్ధరిస్తాడే పని. ఏం ఉద్ధరిస్తాను? మందు మందు కన్ను ముందర పెట్టి నువ్వు లేకున్నావా దా నీవు చిల్ల చేస్తే నాకు చూడు బాబా. చూడ బాబా చూసేది ఏమి వద్దు, చూడు బాబా అనేది లేదు. ఇష్టం లేదు, వేరే పెళ్లి చేసుకుంటా సరేనా? అంతే. చెప్తుంది నేను నా మాట అర్థమైందా? నా మాట నుంచి చెప్పినాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇట్లా తాగుతావని. నువ్వు ఎంత దిగజారినావు అంటే రోడ్లో వాళ్ళంతా తూనం చేసుకుంటావు. నువ్వు ఎంత దిగజారినావు అంటే ఇంత చిల్లరే కాదు, ఇంత నీ బతుకు కాదు, ఇంత నీ బతుకు ఆ ఉసురు కొట్టుకుంటుంది. ఇంత పెట్టినామన్నమ్మా. అసలు మందు ఏమైనా సంబంధమా? ఏమన్నా అసలు మూతుడు ఓపెన్ చేయనప్పుడు తాగినమంటారు నన్ను. కూడా ఇంత రానడిచే అమ్మాయికి రాలే పాపము. ఇంత అమ్మాయికి రాలి కొద్దిగా ఆలోచన చేయమని ఆలోచించిన. నేను అమాయకురాలు కాదు. నువ్వు ఇలా చేసినావు చూసిన కల్లారగా నువ్వు ఇట్లా మళ్ళీ నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలి. చూపిస్తానమ్మా నీకు ఇట్లా తాగిన మధ్యలో నీకు ఏమి గుర్తు రావట్లా. తల పట్టేసింది. మజ్జి తాగుపో రోజు. నువ్వు అదే కదా లేస్తా నేను చొమ్ముడు మజ్జి తాగుతావు. నేను తాయినా మజ్జి తాగుతాను. అసలు తాయినా మజ్జి తాగుతాను. అసలు మజ్జిగ అలవాట్లేదు నాకే. మందు అలవాట్లేదన్నాడు. ఇప్పుడు మజ్జిగ అలవాట్లేదంట. ఇంకా నీళ్ళు అలవాట్లేదని కూడా చెప్తాడు. చెప్పు. నీళ్ళు కూడా అలవాట్లేదు, పుట్టముడు నీళ్ళు కూడా తాగాలని చెప్పు. నీళ్ళు కూడా అలవాట్లేదు, పుట్టముడు నీళ్ళు కూడా తాగాలని చెప్పు. తాగకుండా మజ్జి తాగవారు. మజ్జి తాగను. మజ్జి తాగవా? తాగను. మందు చూడు. ఇంకా మందు తాగుతావు, ఇంకా మజ్జిగ తాగను అన్నావు, అది తాగినావు. మందు అంటే ఎందుకు సైలెంట్ అంటే
మజ్జిగ తాకోని మందు ఎట్లా తాగుతాను నేను ఆలోచిస్తున్నా. మందు తాగాడు ఇట్లా మాజా బాటిల్లో పోసుకొని తాతాడు. నీ వద్దనా అంత మందు కావాల్సిందే చెయ్యి. అది అలవాటు చెయ్యి, అలవాటు చెయ్యి చేస్తాడు. నాకు ఆ మందు అలవాటు చేయాలని ఎంతో ప్రయత్నించినాడు. గొంతులు ఇరుక్కొని నీళ్ళు దాపరు అన్నాడు, మందు ఇచ్చినాడు. నేను ఆడ గొంతులే పొడుచు పొడుచు సంపాదించింది. క్రూరత్వం ఎట్లుందో, ఎప్పటి నుంచి బాడీలతో తలగా వాళ్ళు కొడతా లేదా పొడుస్తా. ఈ బిహేవియర్ మారల్లా. నన్ను కూడా మ్యారేజ్ చేసుకుంటే ఇట్లా అంటే ఇంకా నన్ను కూడా పొడిసేకి వస్తాడేం కదా, ఇంకా నన్ను కూడా పొడిసేకి వస్తాడేం కదా. నన్ను ఇంకా పొడిసేకి వస్తాను ఎందుకంటున్నాడు అంటే నేను చంపేస్తాను తెలుసు అని శాత కాదని. నిన్నైతే నీకు చెప్పడు పొడిసేస్తాను డెడ్ పొడి, అయితే నీకు చెప్పడు పొడిసేస్తాను డెడ్ పొడిసే. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది. పొడిసేయడం ఈ బాటిల్ నూగింది లేపింటే మాత్రమాడా ఎవరు లేయి అని చూసింటే ఇట్లే నమ్మవమ్మ ఏనాడు నమ్మవమ్మ అంత చిల్లరని కాదు. నేను దాన్ని ఏమంటారు చంపేవని కాదు. పొడుస్తా ఇటు పొడుస్తా అంటున్నావే, పొడిచినట్టే అంటే లేదు మనం సృష్టిస్తే ఏం చేయాలి నేను. ఇప్పుడేమి మంది తాగలేదు, తాగినని పెట్టినాడు. మన ఎవరినైనా కొట్టాలని నరకల్లా చంపాలా. అసలు తాగిన వాళ్ళని నరకల్లా కొట్టల్లా. ఇవాళ తాగి పడిపోయినా ఎవడు తాగినాడు, ఎవడు పెట్టినాడు, ఎవడు తాగినాడు, ఎవడు పెట్టినాడు. నువ్వు చూసినావు నేను పెట్టింది. నువ్వు నిద్రలో పనుకుంటా. మళ్ళీ నువ్వు నిద్ర పోయినా నేను చూసిన. నువ్వు నిద్రలో పోయింది కరెక్టా నేను కరెక్టా? నేను కన్ఫ్యూజ్ చేయదు నువ్వు, కన్ఫ్యూజ్ చేయలే. నేను కన్ఫ్యూజ్ చేయదు నువ్వు, కన్ఫ్యూజ్ చేయలే. కళ్ళు తెరుచుకుని ఉన్నాడు కరెక్ట్ చెప్తాడా, కళ్ళు మూసుకున్నాడు కరెక్ట్ చెప్తాడా? కళ్ళు తెలిసినట్టు చెప్తాడు. మళ్ళీ తెరిచింది నేను, మూసింది నువ్వు. మళ్ళీ తెరిచింది నేను, మూసింది నువ్వు. నువ్వు పెట్టినావు, పెట్టినా నువ్వు ఎట్లా చూస్తావు? కళ్ళు మూసింది కదా. అమ్మ జీవితము నేను చెప్పేదను ఇతను అన్ని ఒకటి నేను చెప్పేదినా మందు ఇంట్లోకి రాకూడదు, నీకు మందు ఇంట్లోకి రాకూడదు ఛాన్సాలు చెప్పిన. మందు ఇంటి వరకు తెచ్చుకోవద్దు, బయట ఏడని తాగి పడిపో. ఆడికి 10-15 సార్లు రోడ్లలో తాగి పడిపోయింటే నేను ఎత్తుకొచ్చి ఇంటికాడ పెట్టిన. నువ్వే చూడు మందు బాటలు తాగుతారని చెప్తాను. ఈ బాబు కొడుకొత్త బాబు తాగినావు కదా. కా నువ్వు ఏం తాగినావు కదా. కా నువ్వు ఏం కా నువ్వు గోల దొరికినావు కదా. కాదు డూప్ కాదు నా మాటను కాదు వద్దాను చెప్పినా కదా కాబట్టి మొత్తం తెచ్చినా కదా. అలవాటు ఉన్నట్టు నేను తాగలే నిజం కాదు. నేను మాటలు పెట్టినాడుకి ఇట్లా పెట్టి నాకు బాగా ఇంట్లో అలవాటు చేసుకున్నాను. కానీ తాగను కానీ తెలుసు కదా. కానీ తాగను కానీ తెలుసు కదా. కానీ తప్పు అలవాటు లేవు. చేసేస్తే ఒక దారిలో పెళ్లి చేస్తారు, ఏడు చేస్తారు పెళ్లి. ఇట్లా తాగబోతు చిల్లర కానీ ఇచ్చేస్తారేమన్నా. నీ బాధటి బామ్మది నువ్వు చెప్తున్నావు. నువ్వు అన్ని ఆపోజిట్ చేస్తున్నావు నాకే. ఏమే కానీ ఆడలేదు. కానీ అసలు నీకు తెలుసు కదా. కానీ ఎట్లా నీకు తెలుసు కదా. కానీ ఎట్లా చెప్తాను నీ తాగని అలవాటు లేదు. నమ్మిస్తాను మీరు మీకు తెలియలే. మీకు తెలియలేదు కాబట్టి నమ్ముతున్నారు. వాడమ్మ జీవితాన్ని మీరు నమ్మి సావురా. ఇది ఇల్లు మాట్లాడదు కానీ సరే కూల్ కొంచెం కూర్చో. నేను కూర్చో నీటి కూర్చోస్తా. ఏమన్నాడు నన్ను నిన్న పొద్దున్న పెళ్లి చూపుల్లో కూడా ఎందుకు రావద్దన్నాడు. ఏమన్నావు నిమ్మి, నువ్వు దూరొద్దు, నేను ఆ పాప నువ్వు ఏదో తీసుకొచ్చావు నేను సెట్ చేసుకుంటాను, దూరొద్దు అంటేనే కదా నేను రాలేదు, రూమ్ లో డోర్ వేసుకొని ఉన్నా. అంటేనే కదా నేను రాలేదు, రూమ్ లో డోర్ వేసుకొని ఉన్నా. ఇప్పుడు నువ్వు ఏంటంటే నేను మొత్తం నీకు జల్లుక మేము గొడవ అన్నాము. తర్వాత నువ్వు మాట్లాడుతున్నావు. ఒక నిమిషం అండి నిమ్మి,
నేను పొద్దున కూడా ఎందుకు రాలేదు పెళ్లి చూపుల్లో కూర్చునేకి? నిమ్మి ఏమన్నాడు, నేను చేస్తాను శివకి ఇచ్చి అంటే, నువ్వు చేస్తే ఫస్ట్ వాడిని నువ్వు రావద్దు, నీ సపోర్ట్ ఉంటే ఆడి గురించి బ్యాడ్ వే ఏమి తెలీదు, ఆ పాప గొంతు కోసేయకూడదు, నేనే ఒక్కదాన్నే ఉంటాను అని చెప్పినాడు కాబట్టి నేను లోపలికి వచ్చి కూర్చున్నా. అది ఇప్పుడు నేను అన్ని అయిపోయి ఇతను ఎట్లా చెప్తే అట్లేటో ఊరికి గొర్రె మాదిరి కానీ వాడు మంచోడు చూడ నీకు తెలుసు కానీ చెప్పినా కూడా నువ్వు అంటావు చూడు. అదే నువ్వు అది నా నువ్వు పిలుచుకొచ్చే కొట్లాడినామో నేను ఎట్లా ఈయను చదివింతా అన్నాడు, వాడి చేష్టలు వాడి బిల్డప్ చెప్పాము ఎట్లా నీకు అవన్నీ చెప్పి రాకుండా చేసేది. అది ఇప్పుడు కూడా మళ్ళీ చూడు, నీకు గడి పెట్టి మందు ఎవరు తీసినారు? నేనేం గడి పెట్టలే, పిల్లుల్ని కోడిని చూసుకునే పోతే గింజలేసి ఇప్పుడు గడి పెట్టినానంటే అది చూడు అప్పుడే మాట మారుస్తాడు. పెట్టుకొని బయటికి పోయిందన్న కోళ్ళకి. బాలేదా? ఇది మంచి పద్ధతి కాదా? ఇది అంతా నమ్మిస్తాను, అందరిని వాడేస్తాను. తాగుడు అలవాటు ఉంటుందిలే, వాడికి ఉంది. ఇంకా నీకు మెక్కంగా సపోర్ట్ మాట్లాడుతుంది. నీకు తాగుడు అలవాటు ఉంది, తాగిపోవా తాగంటే మరి తాగంటావు నువ్వు. నువ్వుదో అందరిని వాడేస్తున్నావు కానీ అన్ని మాత్రం వాడలేవు. మళ్ళీ ఏమనుకోండి నువ్వు తాగుతానేమన్నా నేను తాగాలి పట్టేది ఏమి అలవాటు ఇదే ఫైల్. అయినా నేను ఇంకా ఒకసారి అరేంజ్ చేసుకో. ఆలోచించలేంలా ఇట్లా తాగుబోతులు నాకు రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నా. మానేసర్లే వేణు, దొరికిపోయి ఇంకేం చెప్పాలి? అదేదో హ్యాపీ కాంప్రమైజ్ చేస్తాను, మానేస్తాలంటే ఆబా కూడా ఆనందపడతాను. నువ్వెందుకు మధ్యలో వేస్తాలంటే ఆబా కూడా ఆనందపడతాను. నువ్వెందుకు మధ్యలో సరే మానేస్తాడులే వాడు. ఇప్పటి నుంచి తీసుకొని పోయి రేపు దండం పెట్టించి ఒట్టేపిద్దాము. ఆ పిల్లడు మంచోడు, మనతోనే ఉంటాడు, ఆడికి పోడు. వాడికి భయం ఉంటది, 2 దెబ్బలేస్తామని భయం ఉంటది వేణు. లేదా వేరే వాడు అనుకో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఆలోచిద్దాం. చెప్పే ఇంకా ఏదో చెప్పు. ఏంటది? నువ్వేం ఒట్టేమి అవసరం లేదులే కానీ మరి అందరికీ బాగా నిజాయితీగా చెప్పు. నేను ఇప్పుడు నుంచి తాగను. ఇప్పుడు నుంచి నేను తాగింటే సర్లే మళ్ళీ స్టార్టింగ్ నుంచి తాగను. గట్టి చెప్పు. అదొక మాట ఎందుకు మెల్లిగా వస్తుంది? పక్కన వాళ్ళ మీద అరిచేకైతే గట్టిగా వస్తుంది. ఇప్పుడు నుంచి తాగను. నువ్వు ఆడ గట్టిగా సర్లే చెప్తానులే, వాళ్ళు మార్పు. సర్లే చెప్తాను. వచ్చి తాగబోతుని నాకు ఈ దురలవాట్లు ఎప్పటి నుంచి ఉన్నాయి. స్నేహితుల వల్ల చెడిపోయినాను, నేను 10 మందిని చెడిపోయినాను. ఏం మాట్లాడుతున్నావురా? ఏది అట్లా చెప్తాను అట్లే చెప్పాలా? అప్పుడు ఫాలో నేను చెప్పిందే చెప్పేసి చెప్పు. పచ్చి తాగబోతుని చాలా మంది జీవితాలను నాశనం చేసినాను. నేను చేసుకున్నాను, ఆయన కూడా చేయాలని ప్రయత్నించినాను. నీకట్లా ఆడదానివేమన్నా ఏ మన్ను తాగేది నేను చెప్తానేది. ఆయన కూడా చూసినా ఇప్పుడు నుంచి నాలో మార్పు చూస్తారు. ఇప్పుడు నుంచి మార్పు చూస్తారు. తప్పంతా నాదేలే చూపించకలలే. నేను మందు ముడితే నన్ను వదిలేయండి అంతేనా? సర్లే చూద్దాం అందరం కలిసి. ఇది ఒకసారి ఏమి అవకాశం ఇద్దాం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలి. వీక్ లో అన్న చూస్తా, నువ్వు మారుతావు మారవు. ఇదే లాస్ట్ వార్నింగ్ అన్న. అక్క మీరు చూడండి, లాస్ట్ వార్నింగ్.
ఇంకా అయినా మారకపోతే నాకు ఇంకా వారంలో తాక్కున్నాడు 6 రోజులు తాక్కున్నాడు. మందు కనబడుకోకుండా చేయడం మేం చేయాల. ఎందుకంటే మందు చూస్తే ఆగలేడు అదొకటి. ఎందుకంటే మందు చూస్తే ఆగలేడు అదొకటి. ఇది ఒకటి, నువ్వు మందు చూస్తే ఆగలేవు. ఏమి నా చెప్పు, ఇంకా మందు చూస్తే ఆగలేవు. చెప్పు దయచేసి చెప్పు దయచేసి నా మందు కనబడకుండా చేయండి. మందు కనిపడి కూడా చేయండి. అది సరిపోయింది. ఇంకా ఈ మందు ఎట్టి పరిస్థితుల్లో దొరకనీయకుండా లేదా పగలు కొట్టేసి బయట పడేసేయండి. ఏమి లేదా పగలు కొట్టేసి బయట పడేసేయండి. ఏమి నువ్వు ఒకటి చెప్తాడు, 1 వారం రోజులు బలంగా ఉండు, తాగకూడదు. చెప్తున్నాను అప్పుడు అలవాటు అయిపోతుంది. ఇది కూడా కూల్ డ్రింక్లలో కూడా తాగద్దు, కలుపుకోరు. ఏందనా నేను తాగుతాను, ఏందనా నేను తాగుతాను. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? పెట్టద్దు. అది ఈ గ్లాసులు రేపు పొద్దున్న ఎవరో వాడికైతుందా మందాగిన గ్లాసులు? నువ్వు దో అమ్మయ్యా నీకు ఏమి సమయాన్ని నేను వచ్చి సెటిల్ చేసిన తాగను. అసలు ఎట్లా నేర్చుకున్నావు నువ్వు అలవాటు? నీ అట్లా మళ్ళా నా అట్లా వల్ల. సరే, నెక్స్ట్ ఇంకోటి కూడా నీకు అలవాటు ఉందనేది నేను రుజువు చేస్తా. అది కూడా నేనే నేర్చుకున్నాను చెప్పు. అది కూడా నేనే నేర్చుకున్నాను చెప్పు. సన్నా ఏమిటండి మీరు మాట్లాడేది? సన్నా వద్దొద్దు. మళ్ళీ ఎవరి వల్ల నేర్చుకున్నావు నువ్వు? వేరే వాళ్ళ వల్ల కాదు, నువ్వే 10 మందిని నేర్పింటావు. నేను నేర్చుకున్నా. నేర్పినా అని చెప్పు. నేర్పినా అది పదంపా బయటికి పదాము. నీకు కొన్ని మంచి విషయాలు చెప్తాను నేను. నువ్వు ఏమి వచ్చారా లే ఇంతలమల్ల పాపని పొట్టోడికి దోలు తీరిపోయింది. మరి మందు ఉంది కదా దీంట్లో. ఇంకోటి పాడైతే తెలుగులో అంజలి హ్యాపీ బర్త్డే.